ఈ యూనివర్సిటీ 5 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి సింపుల్ యూనివర్సిటీ అంటారు. 5 ఏళ్లలో దీన్ని ఈ ఉత్తర తెలంగాణలో దీన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి. ఇక్కడ చదువుకునే పిల్లల లోపల ఒక 75% పిల్లలు రూరల్, చాలామంది రూరల్. ఇటువంటి రూరల్ పిల్లలకు మంచిగా చదవాలి, వాళ్ళు లైఫ్లో సెటిల్ కావాలి, వాళ్ళు దేశ అభివృద్ధిలో పాల్గొనాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్ చేసినాం. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ ఏదైనా వండర్ఫుల్. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ NIRF అనే ర్యాంక్ ఇస్తున్నది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దాదాపుగా 30,000 కాలేజీలు ఉంటాయి. ర్యాంక్ ఇచ్చేది మాత్రం ఓన్లీ 100 లోపల. ఇది పెట్టింది 5 ఏళ్ళు అవుతుంది ప్రోగ్రాము. మేము 3 ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నాము. 3 ఇయర్స్ నుంచి మాకు 100 లోపల ర్యాంకు 91, 98, 98. తెలంగాణలో ఏ కాలేజీకి లేదు, ప్రైవేట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజీలకు ఉన్నాయి. కిడ్స్ NIT వరంగల్కి ఉంది, IITకి ఉంది, JNTకి ఉంది. కానీ ప్రైవేట్ కాలేజీలకు ఏ కాలేజీకి కూడా ఈ NIRF ర్యాంకు లేదు. దీంతో ఏమైందంటే ఈ యూనివర్సిటీకి మంచి పేరు వచ్చింది దేశంలో. కాబట్టి మా దగ్గర స్టాఫ్ 75% అంతా నార్త్ వాళ్ళే, ఫ్రమ్ పశ్చిమ బెంగాల్, ఫ్రమ్ ఢిల్లీ. మా వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ ఢిల్లీ. ఎందుకు వస్తున్నారంటే ఇది మంచి కాలేజీ. మేము అడుగుతాం, ఎందుకు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? దీని NIRF ర్యాంక్ ఉన్నది కదా సార్, తెలంగాణలో ద బెస్ట్ కాలేజ్ అని వస్తున్నాం. ఇక్కడ కల్చర్ ఇస్ డిఫరెంట్. మీరు ఒకసారి కాలేజ్ నడిచేటప్పుడు వచ్చి చూడండి అసలు ఎట్లా ఉంటుందో దీని వాతావరణం. గర్ల్స్ బాయ్స్ కలిసి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అది ఒక గుడ్ సిగ్నల్ టు ది యూత్. అంచేత ఒక మంచి ఉద్దేశంతో పెట్టినాం. దీన్ని ఇంకా పైకి తీసుకుపోవాలి. ఇది ఈ తెలంగాణ ఏరియాలో ఒక మంచి కాకుండా దేశంలోనే మంచి పేరు రావాలి. ఇవాళ ఇది ఎప్పుడు ఉంటుంది, ఇవాళ మేము ఉంటాం, రేపు పోతాం. కానీ యూనివర్సిటీ మాత్రం పర్మనెంట్గా ఉండాలి. ఈ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు బాగా ఉపయోగపడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినాం. దీనికి మంచి పేరు వచ్చింది. చాలామంది పిల్లలు ప్రపంచంలో అన్ని దేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లలో పోటీ ప్రపంచంలో మీ దగ్గర నుంచి నేర్చుకుని వచ్చిన పిల్లలు చాలా భవిష్యత్తుని చూస్తున్నారు. అది మాత్రం సంతోషం అనే చెప్పాలి. మీరు ఇప్పుడు ఫైనల్గా కీరవాణి గారిని ఇక్కడికి పిలవడం అనేది ఎలా అనిపిస్తుంది? అయితే మేము ఇది కాలేజ్ డే కాదు, ఇది ఒక కన్వకేషన్ అంటే దీంట్లో పిల్లలకు డిగ్రీలను ప్రదానం చేయాలి. కన్వకేషన్ ద్వారా ఇస్తేనే డిగ్రీకి వాల్యూ, లేకుంటే ఉత్తగిస్తే లేదు. కాబట్టి మేము కన్వకేషన్ పెట్టినాం. కన్వకేషన్లో రూల్ ఏంటంటే పిల్లలకు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఇచ్చుడు, గోల్డ్ మెడల్స్ ఇచ్చుడే కాకుండా ఒక మంచి సాంఘికంగా ఉపయోగపడేటోడు, ప్రజలకు ఉపయోగపడేటోడు, ఏ రంగంలోనైనా ఉండేటోళ్ళకు ఒక ఆనరరీ డాక్టరేట్ ఇవ్వాలని మేము యూనివర్సిటీలో గవర్నింగ్ బాడీలో తీర్మానం చేసినాం. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కన్వకేషన్ పెట్టినా దానివల్ల ఆ పర్సన్ కంటే కూడా మా యూనివర్సిటీకి మంచి పేరు వస్తుంది. కీరవాణి గారిని పిలిచినాం మేము. ఇందులో మా స్వప్రయోగం ఏంటంటే SR యూనివర్సిటీ కీరవాణి గారిని పిలిచిందనే పేరు అంతటా వ్యాపించి ఒక కొత్తదనాన్ని కనబడుతుంది. మా ఆలోచన విధానం వేరు, నేను చేసే విధానం వేరు. ఎందుకు ఇచ్చినామంటే యూనివర్సిటీని అప్లిఫ్ట్ చేయాలి. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు మేము ఎస్ఆర్ ఇట్లా ప్రౌడ్గా చెప్పుకోవాలి. వాళ్ళు అట్లా చెప్పుకునే పరిస్థితి రావాలంటే కీరవాణి అటువంటి మహా మ్యూజిక్ డైరెక్టర్ను, కొన్ని వేల మెలోడియస్ పాటలను కంపోజ్ చేసినటువంటి వారిని పిలవాలి, బాగా వీళ్ళకు ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో మేము వారిని పిలవటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా జరిపారు ప్రోగ్రామ్ అనేది కూడా. మీ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులై సార్ లాగా అనేక రంగాలలో స్థిరపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.